జుబ్లీహిల్స్‌లో గెలిచి నవీన్ యాదవ్ 24 గంటలు గడవక ముందుకే మా పార్టీ కార్యకర్త మీద దాడి చేశారంటూ నిన్న ఒక కార్యకర్త మీద దాడి జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ మాగంటి సునీత ఉన్నారు. మేడం ఏం జరుగుతుంది అసలు జుబ్లీహిల్స్‌లో 24 గంటలు గడవక ముందుకే మీ పార్టీ కార్యకర్త మీద దాడి జరిగేది? నైట్ నుంచే స్టార్ట్ అయినాయి. మేము ఎప్పుడైతే కౌంటింగ్ దగ్గర నుంచి బయటకు వచ్చామో కౌంటింగ్ లోపలే మా మీద ర్యాగింగ్ స్టార్ట్ చేశారు. లేడీస్ ముగ్గురం కూర్చొని ఉంటాయి. శారీస్ ఇచ్చాము, అవి కట్టుకొచ్చారా మీరు, అట్లా చేస్తే మేము ఊరుకోలేదులే, పోరాడాము, కోపడ్డాము. అక్కడ లోపల బయటకు వచ్చిన దగ్గర నుంచి కార్యకర్తలు ఎవరైతే నా దగ్గరికి ఇంటికి వచ్చారో వాళ్ళందరి దగ్గర ఫోన్లు చేసి మీ పని చెప్తాము, నిన్న ఫంక్షన్ హాల్లో అదే దొంగ ఓట్లు జరుగుతున్నాయని పట్టుకున్నాం కదా ఆ రోజు నైటు. జరిగినప్పుడు అక్కడ గొడవ ఎవరైతే చేశామో నా పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు వచ్చినాయి, ఎప్పుడు రండి చూసుకుందామని. నేను ఫోన్ మాట్లాడతాను తీసుకుంటానంటే వాళ్ళు వద్దన్నారు, గొడవాడారు. నిమిషానికి గొడవ వస్తుంది. నిన్న కూడా కార్పొరేటర్ మా ఇంట్లో ఉన్నాడు రాజకుమారు, దేదీప్య ఉన్నారు. దేదీప్య ఫోన్లు వచ్చినాయి, రాకన్నా ఎక్కడికి వస్తావు, ఎక్కడికి రావాలి, ఇట్లా పిచ్చిగా మాట్లాడుతున్నారు అనమాట, పద్ధతి లేకోకుండా. మన ఆఫీస్ దగ్గర టపాసులు కాల్చి మన ఆఫీస్ లోపలికి వెళ్ళి వీడియోలు తీసుకొని దౌర్జన్యంగా పిఏని బెదిరించి ఇవన్నీ చేస్తున్నారు. నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. మన 4ంటికి క్లోజ్ అయింది. 4ంటి దగ్గర నుంచి ఎవరిని ఎట్లా చేయాలో ఫోన్లు చేసి వేధిస్తూనే ఉన్నారు, బాధిస్తూనే ఉన్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కార్యకర్తల్ని ఎవరైతే మనకు సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఇదే సద్దాం మరణం కూడా ఇట్లనే జరిగింది. కార్యకర్తకు సంబంధించి ఒక మరణం మర్చిపోకుండా మళ్ళీ ఇలాంటి దాడులు ఎట్లా అనిపిస్తుంది? దాడులు వరుసగా జరుగుతాయా? ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఏంటి? అధిష్టానం ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో రౌడీయిజాన్ని అర్థం కావట్లేదు. వాళ్ళు ఉండబట్టే ఈ రౌడీయిజం ఇలా పెరిగిపోయి దాడులకు పాల్పడుతుంది, జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే, ఏ నైట్ అయినా నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మీకు అండగా నిలబడతాను అని మాటిస్తున్నాను. అంటే 10 ఏళ్ళు మమ్మల్ని ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. నేను కాదు అసలు రౌడీ. జూబ్లీహిల్స్‌లో పెద్ద రౌడీ, నాకంటే పెద్ద రౌడీ మాగంటి గోపీనాథ్ అని చెప్పేసి నవీన్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? ఒక రౌడీని ప్రజలు మద్దతు ఇచ్చి ప్రేమతో 3 సార్లు ఎవరు గెలిపించుకోరు రౌడీయిజం చేస్తే. రౌడీయిజాన్ని అనగదొక్కి నొక్కి పెడితేనే కలుగుల్లో ఇన్నాళ్ళు దాక్కొని వాడు మనిషి లేకపోయేసరికి మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసి బయటకు వచ్చి కలుగుల్లో నుంచి ఒక్కొక్కడు బయటకు వచ్చి రౌడీయిజం చేస్తుంది. చూస్తాం ఆ రౌడీయిజం ఎట్లా చేస్తారో. గోపీనాథ్ భార్యగా నేను కూడా చూస్తాను, దేనికైనా రెడీ. ఎలాంటి హామీ ఇస్తున్నారు కార్యకర్తలకు సంబంధించి ఇట్లా అండగా? ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని హామీ ఇస్తున్నా. ప్రతి కార్యకర్తకి నేను ధైర్యంగా ఉంటా. మరి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నానంటే బాధతో ఉన్నావు నిజమే, ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది రాలేదు కాబట్టి కామ్గా ఉన్నా. ఎలక్షన్ రోజు ప్రతి కార్యకర్తని కొడుతున్నారు, టేబుల్స్ కుర్చీలు తీసేశారు కాబట్టి ఆ రోజు కూడా నేను ఓపెన్ అవ్వకపోతే, నా ప్రజలకి మద్దతుగా మా కార్యకర్తలకు ఉండకపోతే, ఒక మనిషిగా నేను చేయాల్సిందంతా చేసుకొచ్చా. ఆ రోజు నుంచి అందరికీ అండగా ఉన్నాను, సపోర్ట్ చేశాను. ఈ రోజు కూడా చెప్తున్నా, అదే మాట అదే పద్ధతిలో ఉంటాను. ఎవ్వరికి భయపడే పనే లేదు. కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, ప్రతి కార్యకర్త ఎవ్వరూ భయపడాల్సిన అవసరమూ లేదు, వాళ్ళకి తలోకి ఇంట్లో దాక్కోవాల్సిన అవసరం లేదు. ఏదున్నా నాకు అర్ధరైతులైనా ఫోన్ చేయండి, నేను పరిగెత్తుకొస్తాను. ఓటమికి సంబంధించి విశ్లేషణ చేసుకున్నారా ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు ఓటమికి సంబంధించి? వాళ్ళ గెలుపుకి కానీ మీ ఓటమి కానీ కారణాలు ఏంటి, ఏమైనా తెలుసుకున్నారా ఏంటి? 3 months బిఫోరే చెప్పా నేను. 2.5 yearsలో 30,000 ఎట్లా వస్తాయి? అట్లా చూసుకుంటే ఇయర్లీ ఎన్ని పెరుగుతాయి? దాదాపు 60,000 వరకు వస్తాయి. అప్పుడే చెప్పా, ఇంట్లో కూర్చొని దొంగ ఓట్లు వేయించి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు అదర్ పార్టీస్తో నిలబడినప్పుడు ఆ ఓట్లు ఎందుకు వచ్చినాయి అని చెక్ చేస్తే అప్పుడే దొరికిన 20,000 తీపిచ్చేశారు. ఇప్పుడు గోపీనాథ్ గారు పోయిన తరువాత ఈ 6 నెలల్లో మొత్తం చేయించుకున్నారు. వాళ్ళు ఎన్నైతే చేయించారో మేము అప్పుడే ఎన్నికల కమిషనర్కి ఇచ్చాము, 30,000 ఉన్నాయని. పోనీ తీసేయండి, మైనారిటీస్ పిల్లలు వస్తారు, వాళ్ళ యొక్క 5,000 తీసేసిన 25,000 ఉన్నాయి కదా 30లో. 5,000 తీసేయండి, తప్ప కరెక్ట్గా అవే వచ్చినాయి కదా. ర్యాగింగ్ చేసుకున్నవి కూడా అవే. మేము ఫంక్షన్ హాల్లో ఎప్పుడైతే ఇక్కడ పట్టుకొని ప్రజల్ని ఆపగలిగామో, ఎవరాళ్ళు కళాకారులు అని వచ్చి కూర్చున్నారు, కానీ అందరినీ ప్రతి ఒక్కళ్ళని తీసుకొచ్చి అక్కడ దాశారు ఫంక్షన్ హాల్లో ఓటు వేయించుకోవడానికి. చివరి నిమిషంలో నేను 5కి వెళ్ళి పట్టుకున్నాను, అదంతా ఆపగలిగాము. ఇక్కడ ఆపుతున్న సమయంలో అన్ని చోట్ల చేసేసారు.
రిగ్గింగ్ చేసేసారు అన్ని ఓట్లు. వాళ్ళు ఎన్ని అయితే తీసారో ప్రతి ఒక్కటి ఎంచుకున్నారు. చుట్టూ ఉన్న కాన్స్టిట్యున్సీల నుంచి అవుట్కట్స్లో ఉన్న వాళ్ళందరినీ రౌడీయిజాన్ని మొత్తం తీసుకొచ్చి అందరి చేత వేయించుకున్నారు. ఫైనల్గా చెప్పండి, 3 సార్లు గోపీనాథ్ గారు గెలిచారు, సిట్టింగ్ సీటు గోపీనాథ్ గారిది, మీరు కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఏమనిపిస్తుంది? జూబ్లీస్ ఓటర్లకు ఏం చెప్తారు? ఓడిపోయాను నేను వాళ్ళు కూడా ఒప్పుకోను. నాకు వచ్చినాయి. గెలిచాము, నైతికంగా గెలిచాము. రౌడీయిజంగా గెలిచాడు, అది పెద్ద లెక్కేం కాదు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు 5 పార్టీలు నిలబడితే అందరినీ నెట్టి మేము ఇంత మెజారిటీతో వచ్చాము. నువ్వు నా ఒక్కదాంతో నిలబడి ర్యాగింగ్ చేసి రిగ్గింగ్ చేసి ప్రజలను భయపెట్టి భయాందోళనకు గురి చేసి నువ్వు ఏ అయితే తయారు చేసి పెట్టుకున్నావు అవే వచ్చినాయి నీకు రిగ్గింగ్ చేసుకుని. ఖచ్చితంగా ఏదైతే గత ఎన్నికల్లో ఏదైతే ఓటింగ్ ఉందో దానికి సంబంధించి అదే ఓటింగ్ వచ్చింది. మేము మొదటి నుంచి చెప్తున్నాము, 20,000కు పైగా ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారు. సో అదే ఫిగర్ మ్యాక్సిమం 30,000 దొంగ ఓట్లు నమోదాయని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కి చెప్పాం. సో అదే స్థాయిలో అదే మెజార్టీతో నవీన్ యాదవ్ కూడా గెలిచాడు. ఖచ్చితంగా అది గెలిపే కాదు, రిగ్గింగ్ చేసి దాదాపు గెలిచిన గెలుపు, డబ్బులు కానీ చీరలు కానీ చాలా పెద్ద ఎత్తున ధనప్రవాహం అయితే నడిచింది. అది గెలుపు కాదు, నైతికంగా నాదే విజయం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కార్యకర్తలకు ఖచ్చితంగా అండగా ఉంటాను. గోపీనాథ్ గారు లేరు అనేది మర్చిపోయే విధంగా నేను గోపీనాథ్ గారు చేసిన సేవలు ఖచ్చితంగా కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. కార్యకర్తల మీద ఏ దాడి జరిగినా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమాలు కానీ నవీన్ యాదవ్ చేస్తున్న ఈ ఆగడాలకు సంబంధించి వచ్చే ఇళ్లలో కూడా నేను పెద్ద ఎత్తున పోరాటం చేస్తాను. కార్యకర్తలకు ఏ టైం ఫోన్ చేసినా అందుబాటులో ఉంటానని చెప్పేసి మాగంటి సునీత చెప్తున్న పరిస్థితి. విడజండి సతీష్తో సురేష్ తొలి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.